హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడిప్పుడే మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అయితే రావటం జరిగింది. ఏపీ ఉద్యోగులకి, పెన్షనర్లకి సంబంధించి పెండింగ్ బకాయిల చెల్లింపులకు సంబంధించి ఒక అప్డేట్ అయితే రావటం జరిగిందండి. ఆ పూర్తి వివరాలు అయితే వీడియోలో తెలుసుకుందాం. మీరైతే వీడియోని ఎక్కడక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూసేయండి. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. ముఖ్యంగా ఉద్యోగులకు సంబంధించి 2018 నుంచి కూడా ఒక డిఏ అరియర్లు కూడా జమ కాని పరిస్థితి. 2023 వరకు కూడా సుమారుగా 185 నెలల డిఏ అరియర్స్ అయితే పెండింగ్లు అయితే ఉన్నాయండి. వీటికి సంబంధించి జూనియర్ ఉద్యోగులకి 2 లక్షలకు పైమాటే, సీనియర్ ఉద్యోగులకి 4 లక్షల పైమాటే అయితే ఈ పెండింగ్ అరియర్స్ అనేటివి పెండింగ్లో అయితే ఉన్నాయండి. ముఖ్యంగా ఉద్యోగులకి సంబంధించి ప్రభుత్వాన్ని అంటే ఏపీ రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్న ఎన్డీఏ కూటమి ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, పెన్షనర్ల సంఘాల ఐక్యవేదిక అయితే ముఖ్యంగా అభినందనలు అయితే తెలిపిందండి. ఐక్యవేదిక చైర్మన్ కేఆర్ సూర్యనారాయణ అధ్యక్షతన ఈ యొక్క మంగళవారం విజయవాడలోని సమావేశమైన రాష్ట్ర, జిల్లా సంఘాల నేతలు, ఉద్యోగులు, పెన్షనర్లు ఎదుర్కొంటున్న సమస్యలపై అయితే చర్చించడం అయితే జరిగిందండి. ముఖ్యంగా వీటిలో ఉద్యోగులు, పెన్షనర్లకు సంబంధించిన పెండింగ్ అరియర్స్ అయితే చాలా కాలంగా పెండింగ్లో ఉన్నాయని, సుమారుగా 6 సంవత్సరాల నుంచే, ముఖ్యంగా ఈ యొక్క 5 సంవత్సరాల్లో ఒక డిఏ అరియర్ కూడా జమ కాని పరిస్థితి అయితే ఉందని చెప్పి వాళ్ళైతే ఈ విషయాల గురించి చర్చించుకున్నారు. కొత్త ప్రభుత్వం ఏర్పడిన వెంటనే చంద్రబాబు గారు కూడా మాట అయితే ఇవ్వటం జరిగిందండి. అన్ని బిల్లులు కూడా పరిశీలించి ఎప్పటి నుంచి ఎంత జమ కావాలి, ఎంత డబ్బులు పెండింగ్లో ఉన్నాయి, ఎవరికి ఉన్నాయి, ఇవన్నీ కూడా లెక్కలన్నీ సరిచేసి వాటిని ఏ విధంగా విడుదల చేయాలని చెప్పి ఒక అంచనాకైతే వచ్చి ఆ బిల్లులన్నీ కూడా విడతల వారీగా అయితే జమ చేయడానికి కృషి చేస్తామని ముందుగానే ప్రమాణ స్వీకారానికి ముందే చెప్పడం అయితే జరిగిందండి. ముఖ్యంగా సిపిఎస్కు సంబంధించి మళ్ళీ ఓపీఎస్ను పునరుద్ధరణకు సంబంధించి సమీక్షిస్తామని కూడా చెప్పడం జరిగింది. ఐఆర్కు సంబంధించి కూడా ఇంటీరియం రిలీఫ్ ఖచ్చితంగా ఇవ్వడం జరుగుతుంది అని చెప్పి స్పష్టం చేయడం జరిగింది. మెరుగైన పిఆర్సీ ఫిట్మెంట్ కూడా ఇస్తామని అయితే చెప్పడం జరిగింది. ఇక పిఆర్సీకి సంబంధించి ఇంకా ఒక నెల గడువు అయితే ఉందండి. ఈలోపు ఖచ్చితంగా ఈ యొక్క అధికారంలోకి వచ్చిన వెంటనే ఐఆర్ అయితే ప్రకటించబోతున్నట్టు సమాచారం. పెండింగ్ బకాయిలు కూడా విడతల వారీగా అయితే జమ కాబోతున్నాయండి. అదేవిధంగా 1వ తారీఖునే జీతాలు, పెన్షన్లు కూడా జమ చేయబోతున్నట్టు సమాచారం. ఈ ఒక్క నెల అయితే ఇంకా ఇంతవరకు ఉద్యోగులకైతే అసలు జమే కాలేదు. ముఖ్యంగా విద్యాశాఖకు సంబంధించి ఒక్క బిల్లు కూడా ఎక్కడా కూడా జమైన పరిస్థితి లేదండి. పెన్షన్లకి ఒక 80%, ఉద్యోగులకి ఒక 30% బిల్లులు మాత్రమే జమ అయ్యాయి. మిగతా ఉద్యోగులందరికీ కూడా పెండింగ్లోనే ఉన్నాయి. ఈసారి నుంచి అలాంటి పరిస్థితి అయితే ఉండదు అని చెప్పి ఆయన స్పష్టం చేయడం జరిగింది. చూడాలి, ముందు ముందు ఉద్యోగులకి మంచి రోజులు అయితే రానున్నట్టు సమాచారం. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.